దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంచి దేవుని బిడ్డలారా, మరి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం బట్టి యూట్యూబ్ లైవ్ ఆగిపోయింది. దేవునికి దేవుని సన్నిధిలో మళ్ళా మరి ఈ విధంగా ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంచిది దేవుని బిడ్డలారా. మరి దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని దేవుని వాక్యం బహుదేవుడిగా చదివిస్తుంది. కడవరి గడియ ఎలాగో చెప్పగలుగుతున్నాం ఇది కడవరి గడియ అని మనం చూస్తే కొన్ని సూచనలు మనకు కనపడుతుంది. ఏమిటంటే, క్రీస్తు విరోధులు వచ్చునని వింటిది కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్. సేవకులు తప్పుడు బోధను ప్రకటిస్తున్నారు. తప్పుడు బోధను ప్రకటిస్తూ ప్రజల్ని తప్పుదారిన నడిపిస్తున్నారు. ఎలాగంటే అన్ని చెయ్యొచ్చు, ఇష్టం వచ్చింది అన్ని చెయ్యొచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు, ఇక పాపం చెయ్యొచ్చు, ఇష్టం వచ్చింది అంతా చెయ్యొచ్చు, యేసు ప్రభు నమ్ముకొని ప్రార్థన చేయొచ్చు అని చెప్పేవారు, అలా బోధించేవారు. అలాంటి వారు ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తూ వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. అనేకుల్ని నరకానికి తీసుకొని పోయేవారుగా ఉంటున్నారు. యేసు ప్రభు శాస్త్రుల గురించి, పరిచయం గురించి ఒక మాట చెప్పారు. ఏమిటంటే, ఇదిగో మీరు లోకమంతా చుట్టూ వస్తారు. ఒక వ్యక్తిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు లోకమంతా చుట్టూ వస్తారు. మీరు ఆ రాజ్యంలో చేరలేరు. మిమ్మల్ని వెంబడించే వారు కూడా ఆ రాజ్యంలో చేరకుండా మీరు చెడగొడుతున్నారు. ఒక సామెత ఉంది కదా, కూసే గాడిద మేసే గాడిదని చెడగొడుతుంది. అది మెయ్యదు, మేసే గాడిదని కూడా మెయ్యనీయకుండా చెడగొడుతుంది. అంటే వాళ్ళు భక్తి చేయరు, భక్తి చేసే వాళ్ళని కూడా చేయకుండా చెడగొట్టేస్తారు. అందుకనే వాళ్ళు దేవుని దగ్గరికి చేరరు, వాళ్ళని వెంబడించే వారు కూడా దేవుని దగ్గరికి చేరకుండా అయిపోతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారంటే సంఘంలో నుంచి. సేవకులుగా చలామణవుతున్నారు, విశ్వాసులుగా చలామణవుతున్నారు. అందుకనే ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొంచున్నాము అని చెప్తున్నారు. అనేక మంది ఇదే ప్రకారంగా చేస్తున్నారు. అనేక మంది వారం నాడు జీతం పుచ్చుకుంటారు, వారం నాడు జీతం పుచ్చుకుంటారు, నెల నాడు జీతం పుచ్చుకుంటాడు, వారం నాడు కనపడతారు, ఆదివారం నాడు కనపడి ప్రభు బిడ్డలారా దీవించబడునుగాక అంటారు. అర్థమైందా? మళ్ళీ వారం అంతా తింటాం, పనటం, వారికి ఇంకేం పని లేదు. ఇది కడవరి గడి అని దీని చేత తెలియపరచబడుతుంది. లోకమంతా భయంకరంగా ఉంటే ఇక తింటం, పండటం అసలు వాళ్ళని చూస్తా ఉంటే ఇది నిజముగా కడవరి గడి అని దీని చేత తెలియపరచబడుతుంది. చూస్తే ఆ 19వ వచనంలో వారు మనలో నుండే బయలుదేరారు, వారు మన సంబంధులు కాదు. స్తోత్రం. వారు మనలో నుంచే బయలుదేరి ఎలా? సేవకులుగా, క్రైస్తవ బిడ్డలుగా వాళ్ళు మనలో నుంచే బయలుదేరారని చెప్తున్నాడు. వాళ్ళు మన సంబంధులు కారు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని సంబంధులు కారు. అక్కడ అంటాడు వాళ్ళు మన సంబంధులు కారు. వాళ్ళు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారు మన సంబంధులు కారు, కానీ ప్రత్యక్షపరచబడినట్లు వాళ్ళు బయలు వెళ్ళారు. అర్థమైందా? వాళ్ళు లోకంలోనికి బయలుదేరారు. ఎక్కడి నుంచి? సంఘములో నుంచి ఇటువంటి వారు బయలుదేరారు. వాళ్ళ ఆటలు సాగవు. సంఘములో ఉన్నంతసేపు వాళ్ళ ఆటలు సాగవు. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటారు,
వాళ్ళు ఏదో అనుకొని సంఘంలో ఉండి పెత్తనం చేసి వీళ్ళందరినీ నా వైపు నాకు చుట్టూ తిప్పుకోవాలి అని అనుకుంటారు. కానీ సేవకుడు, పరిశుద్ధులైన దేవుని బిడ్డలు వాళ్ళ మాట వినకుండా, వాళ్ళ చుట్టూ తిరగకుండా ఉన్నదాన్ని బట్టి, అరే వీళ్ళు మన మాట వినరు, మన చుట్టూ తిరగరు అని చెప్పి సంఘముల నుంచి బయటికి వెళ్ళి బయట వాళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. అందుకనే అలాంటి వారిని చూస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే వేషాలు వేసుకుంటారు. మళ్ళా ఎలా వేషాలు వేసుకుంటారు. మందిరంలో ఒకలాగా ఉంటారు, బయటకు వెళ్తే మందిరంలో మంచిగా జడ వేసుకుని ఒక పరిశుద్ధుల్లాగా ఉంటారు, బయటికి వెళ్తే జడ ఒక్క తీసేసి, అర్థమైందా? వాళ్ళ యొక్క పరిస్థితి. కనుక నా ప్రేమ దేవుని పిల్లల, దేవుని ప్రజలు అలాగే సేవకులు కూడా ఈ మధ్యలో అలా తయారవుతున్నారు. కడవరి దినాలు అని దీని చేత మనం తెలుసుకోవటం జరుగుతుంది. 20వ వచనంలో ఏమంటాడంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు వలన మనం అభిషేకం పొందినటువంటి వారు. అందుకని దేవుని అభిషేకం కావాలని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడంటే అన్నిటిని మనం గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, ఎరగగలుగుతాం. ఎరగటం అంటే తెలుసుకోవటం. ఏమంటాడు? మీరు పరిశుద్ధిని వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తం మీరు తెలుసుకుంటారు. తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేయటం, తెలుసుకోకుండా అమాయకులుగా ఉండటం అనేది ఉండకూడదు. దేవుని ప్రజలు సమస్తమును గ్రహించాలంటే పరిశుద్ధుడు అయిన యేసు క్రీస్తు ప్రభు వలన అభిషేకము పొందిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారుగా ఉంటే జ్ఞానము కలిగి ఉండగలుగుతాం, ఆలోచన కలిగి ఉండగలుగుతాం. ఎలా భక్తి చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎవరితో మాట్లాడాలో ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. లేకపోతే పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారై ఉండకపోతే ఏమీ తెలియకుండా ఉంటారు, అన్ని తెలుసు అంటారు. అర్థమైందా? ఏమి తెలియని వారుగా ఉంటారు, కానీ నాకు అన్ని తెలుసు అంటారు. ఏమి తెలియని వారు తెలియనట్టే ఉన్నారు, కానీ వాళ్ళు ఏమంటారు? నాకు అన్ని తెలుసు అంటారు. అన్ని తెలిసిన వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా? దీనుడుగా ఉంటాడు. దీనుడా, అజేయుడా, ఆనంద కిరణమా, పూజుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు దీనుడు. ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు, సర్వ సృష్టిని సృజించినటువంటి వాడు. అలాంటి ఆ గొప్ప దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి దీనుడుగా బ్రతికాడు. ఆయన దీనత్వాన్ని ధరించుకున్నాడు. ఈ రోజున అనేక మంది అన్ని తెలిసినటువంటి వారు ఎలా ఉంటాడంటే దీనుడుగా ఉంటాడు. తెలియని వాడే ఎగిరెగిరి పడతాడు. అర్థమైందా? ఏమి తెలియని వ్యక్తే ఎగిరెగిరి పడతాడు. అదే అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే దీనుడుగా ఉంటాడు. దీనత్వాన్ని ధరించుకొని యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలను కలిగి యేసు ప్రభు యొక్క స్వభావాన్ని ధరించుకొని ఉంటాడు. ఏమి తెలియని వారు అనుకోండి ఎగిరెగిరి పడతారు. దీనిని బట్టే ఓహో ఇది కడవరి గడి అంటే అంత్య దినం. ఈ దినాలు ఎలాంటివి? అంత్య దినాలు. అంత్య దినాలు అంటే యేసు ప్రభు రాకడ దినాలు, ఇంకా అంతమైపోయే దినాలు వచ్చేసినాయి అని తెలుసుకోవాలి. ఎవరన్నా ఏదన్నా అడిగారనుకోండి, ఇంకా ఎంతకాలం ఈ రోగం ఉండదు, తెగులు ఉండదు అని అడిగారనుకోండి, ఇంకెంతో కాలం లేదమ్మా, ఇంకా ఈ పోయే కాలం వచ్చింది అని చెప్పాలి. అర్థమైందా? ఇక అంతమైపోయే కాలం వచ్చేసింది, యేసుప్రభు కాలం వచ్చేసింది, త్వరగా యేసుప్రభు నమ్ముకో అని చెప్పాలి. త్వరగా యేసుప్రభుని నమ్ముకుంటే రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుందని చెప్పాలి.
ఇది కడవరి గడి అని యూదా పత్రికలో మరొక మాట చదువుతాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉన్నది, 17-18 వచనాలు చదువుతాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. కనుక మనము దేవుని సన్నిధిలో ఇక్కడ చదివినటువంటి భాగంలో అంత్య దినములు, ప్రియులారా, అంత్య దినాలు. ఏ దినాలు? అంటే ఇక పోయే దినాలు వచ్చాయి, రాకడ దినాలు, యేసుప్రభు రాకడ దినాలు వచ్చాయని అర్థం. అయితే ఈ అంత్య దినాలలో, ఈ అంత్య కాలములలో అపాయకరమైన చదువుకున్న మనం చూస్తే మనుషులు భక్తిహీనమైన దురాశలను అనుసరించిన పరిహాసం చేస్తున్నారు. భక్తిహీనులుగా ఉండి నడుచుకుంటూ దుష్టత్వము లేక దురాశల చొప్పున నడుచుకుంటున్నారంట. భక్తిహీనులుగా లోకాన్ని ఆశించి చెడు ఆశలతో భక్తిహీనంగా నడుచుకుంటూ పరిహాసం చేస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులంట, వీళ్ళు దేవుని బిడ్డలంట, అర్థమైందా? వీళ్ళు దేవుని బిడ్డలంట అని పరిహాసం చేస్తున్నారు. మీ దేవుడు గొప్పవాడైతే ఇటెందుకు జరుగుతుందంట అని పరిహాసం చేస్తున్నారు. పరిహాసం. ఇటువంటి భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునే పరిహాసకులు ఉన్నారు. అయితే మన ప్రభు యేసుక్రీస్తు అపోస్తలుల ముందు మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. అంటే అనేక మంది భక్తులు, దైవజనులు చెప్తున్నటువంటి మాటలను ఇలాంటి వారు ఉన్నారు, పరిహాసకులు ఉన్నారు, పరిహసించబడుతున్నారు కనుక ఇలాంటి వారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ప్రకృతి సంబంధులను దేవుని ఆత్మ లేని వారై ఉన్నారు. ఎలాంటి వారంగా? ఆత్మ లేని వారై భేదాలు కలుగు చేస్తున్నారు, భేదాభిప్రాయాలు కలుగు చేస్తున్నారు. వీళ్ళు ప్రకృతి సంబంధులుగా భేదాలు కలుగు చేస్తున్నారు. ఆత్మ లేని వారుగా ఉంది. దేవుని ఆత్మ కలిగిన వారైతే భేదాలు కలుగు చేయరు. అర్థమైందా? భేదాలు కలుగు చేయరు. ఆత్మ లేని వారే భేదాలు కలుగు చేస్తారు, భేదాలు పుట్టిస్తారు. వాళ్ళు ప్రకృతి సంబంధులు అంటే ఈ లోకాన్ని ఆరాధించేవాళ్ళు. దేన్ని ఆరాధించేవాళ్ళు? లోకాన్ని లోకాన్ని అంటే డబ్బు. లోకంలో ఏముంది? డబ్బు, వెండి, బంగారాలు, లోకంలో ధన సంపదలు, ఐశ్వర్యము, వీటన్నిటినీ పూజించేవారు. ఇవి ఉంటే చాలు మనిషికి, దేవుడు లేకపోయినా పర్వాలేదంట. అర్థమైందా? ఇవి ఉంటే చాలు మనిషికి, దేవుడు లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఇవి ఉండాలి మనిషికి అని చెప్తారు. వీటినే బ్రొక్కుతారు. వీటినే డబ్బులు కింద పడ్డాయనుకో తీసుకొని కళ్ళ కద్దుకుంటారు. అంతేనా? కళ్ళ కద్దుకొని ఆయన బుద్ధి పెడతారు. అంతేనా? అలా చేస్తే ఏమైనట్టు? దాన్ని ఆరాధించినట్టు, దాన్ని పూజించినట్టు. డబ్బులు మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మన అవసరాలు తీర్చుకోవడానికి ఇస్తున్నాడు డబ్బులు, అంతే. కానీ దాన్ని ప్రకృతి సంబంధం, ప్రకృతిని ఆరాధించేవారు, ఆత్మ లేని వారి భేదాలు కలుగు చేస్తారు. అందుకనే మరి ఇటు వారిని వచ్చి దైవజనులు, అపోస్తలులు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటూ ఎలా ఉండాలి ఈ లోకంలో మనం అంటే? ఎలా ఉండాలంటే ఆ 19-20 వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? చెప్పండి, ఎలా ఉండాలంట?
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. అక్కడ రాయబడి ఉన్న మాటలు మనం చదివితే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి. దేవుడు అలా ఉండమని చెప్తున్నాడు. పునాది మీద కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలంట? పునాది. అతి పరిశుద్ధమైన విశ్వసించే మనం దేన్నైతే విశ్వసిస్తున్నామో యేసు ప్రభుని మనం విశ్వసిస్తున్నాం కనుక యేసు ప్రభు అనే అతి పరిశుద్ధమైన ఆయన మీద మనల్ని మనం కట్టుకోవాలి. దేని మీద కట్టుకోవాలి? ఆయన మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. మన జీవితము క్రీస్తు అనే బండ మీద కడితే పడిపోదు, స్థిరంగా నిలబడదు. ఈ లోకంలో కట్టామనుకోండి, ఇసుక మీద కట్టామనుకోండి, ఇసుక మీద అంటే లోకంలో కడితే ఏమవుతుందంటే అది పడిపోదు. అనేక మంది పడిపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు లోకంలో కడుతున్నారు. లోకం అంటే ఇసుక మీద కడుతున్నారు. అందుకనే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు పడిపోతుంది. యేసు ప్రభువుకు దూరం అయిపోతున్నారు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మతో ప్రార్థన, మనసుతో ఆత్మతో ప్రార్థన చేయాలి. మనం మామూలుగా మనసుతో చేస్తాం కదా, ఆత్మతో చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేస్తే, ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలు మనకు వచ్చేస్తాయి. దేవుని భాషలు మనకు వచ్చేస్తాయి. భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ పరసంబంధమైన ఆత్మ కలిగినటువంటి వారిపై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. ఇంకా నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. దేని కొరకు? ఆయన మనల్ని కనికరించాలి. ప్రభువా, నీ కనికరం నా మీదకి రానియండి ప్రభువా, నన్ను కనికరించయ్యా, ఈ బాధ నుంచి నన్ను విడిపించయ్యా, ఈ రోగం నుంచి విడిపిస్తాడు దేవుడు, ఈ సమస్య నుంచి విడిపిస్తాడని ఆయన నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించు ప్రభు అని ఆయన కరుణ కొరకు, కనికరం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలంట. నాలుగోది అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, యేసుక్రీస్తు కనికరం కొరకు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనల్ని మనం కాల్చుకొని ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచింది. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన కాలంలో అనేక మనుషులు ఎలా తయారవుతున్నారంటే ప్రేమ చల్లారిపోతుంది. దేవుని ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరిస్తుంది కనుక ప్రేమ ఏమవుతుంది? దేవుని మీద ఉంచవలసిన ప్రేమ, యేసయ్యను ప్రేమించాల్సిన ప్రేమ మనుషుల మీదకి, డబ్బు మీదకి, లోకం మీదకి ఆ ప్రేమ వెళ్ళిపోతుంది. దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉంటారు. ఎక్కడ నిలిచినట్లుగా? దేవుని ప్రేమలో మనం నిలబడేటట్లుగా మనల్ని మనం కాచుకొని ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమలో మనల్ని మనము కాచుకొని ఉండాలని దేవుని వాక్యం చాలుస్తుంది. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవి అంత్య దినాలని మనకు బహు తేటగా తెలియపరచబడుతుంది. ఇక మూడవ విషయం మనం చదువుకొని ముగించుకున్న కొన్ని విషయాలు చెప్పుకొని, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇక్కడ చూస్తే ఇవి అంత్య దినాలని తెలియపరచబడుతుంది. ఎలాగూ అని మనం చూస్తే ఇవి అంత్య దినాలని మనకు తెలియపరుస్తుంది. ఎందుకు? అపాయకరమైన కాలం. ఈ కాలాలు ఎలాంటివి? అపాయకరమైన కాలం. ఈ అపాయకరమైన
కాలం అంటే భయంకరమైన అపాయము లోకం మీదకి వచ్చిందా? వచ్చింది. లోకం మీదకి భయంకరమైనటువంటి అపాయం వచ్చి పడింది. ఇది అంత్య దినాలని మనకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే మనుషులు స్వార్థప్రియులైతున్నారు. ఎలాంటి వారు అవుతున్నారు? స్వార్థప్రియులు. అంటే వాళ్ళ స్వార్థం కొరకు ఏదైనా చేస్తారు. ఎంత నీచమైన స్థితికి దిగజారిపోవాలన్నా దిగజారిపోతుంది. మనుషులు స్వార్థం ఎక్కడ చూసినా స్వార్థమే ఏర్పడిపోయింది. ఆల్రెడీ వచ్చేసింది. స్వార్థము లోకంలోనికి వచ్చింది. ఆ స్వార్థమును బట్టి మనుషులు నడుచుకుంటున్నారు. వాళ్ళ స్వార్థం కొరకు ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కొరకు ఎదుటి వ్యక్తి మీద లేనిపోయిన మాటలు చెప్తున్నారు. వాళ్ళ స్వార్థం కొరకు ఎదుటి వ్యక్తి చేత లేనిపోయిన అనేకమైనటువంటి పనులు చాకరీలు చేపించుకుంటున్నారు. వాళ్ళ స్వార్థం కొరకు ఏదైనా చేస్తున్నారు. మనుషులు స్వార్థ ప్రియులైపోయారు. మనుషులు స్వార్థం వచ్చేసింది. మనుషులు ఒకప్పుడు మంచిగానే బ్రతికారు, మంచిగానే ఉంటారు. మంచి ఆలోచనలు ఆ ఎదుటి వ్యక్తిని చక్కగా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తి పట్ల నేను అసభ్యకరంగా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు, నడుచుకోకూడదు, వాళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళని తప్పుడు మార్గం నడిపించకూడదు అని అనుకున్నారు. ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మనుషులు స్వార్థం ఏర్పడిపోయింది. ప్రతి ఒక్కరిలో స్వార్థం. నిస్వార్థ పనులు తక్కువైపోయారు, స్వార్థం ఎక్కువైపోయింది. చూస్తే మనుషులు బెంకములాడువారైపోతున్నారు, అహంకారులుగా మార్చబడుతున్నారు. అహంకారులుగా కన్ను మీద కనిపించకుండా అహంకార దృష్టితో ఉంటున్నారు. గర్వం ఏర్పడిపోతుంది. అహంకారం అంటే గర్వం. పొయ్యే కాలం వచ్చింది అని అర్థం. అహంకారం కలిగినటువంటి వారు పొయ్యే కాలం వాళ్ళకి వచ్చేసింది అని చెప్పి అనుకోవాల్సింది. ఎందుకంటే ఈ అంత్య దినాల వల్ల మనుషులు హృదయాలు అలా అహంకారంతో నిండిపోతుంది. అహంకారంతో గర్వంతో నిండిపోతుంది. దోషకులుగా మార్చబడుతున్నారు, దూషిస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, తల్లిదండ్రులు దూషిస్తున్నారు, తోటి సహోదరులను దూషిస్తున్నారు, దూషణ మాటలు పలుకుతున్నారు. ఇది సాతాను యొక్క కుట్ర. సాతాను సంబంధులు ఇలాంటి దూషణ మాటలు పలుకుతారు, దూషిస్తారు. ఎవరిని మనం దూషించకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు. తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వారు ఉంటున్నారు. ఎలాంటి వారు? తల్లిదండ్రులకి అవిధేయులు. అంటే తల్లిదండ్రుల మాట వినకుండా నా ఇష్టం. ఇప్పుడు నాయన మంచి మార్గంలో నడువురా, అమ్మ నువ్వు మంచి మార్గంలో నడుగుతుంది అని పిల్లలకు తల్లిదండ్రులు చెప్తే, నా ఇష్టం, నేను పెద్దదాన్నైనా పెద్దోన్నైనా, నువ్వేది మాకు చెప్పేది, మా ఇష్టం వచ్చినట్లుగా మేము నడుస్తాం, మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతాం, మా ఇష్టం అని తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుతున్నారు. కానీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల మాట వినకుండా అవిధేయత అంటే లోపడకుండా తిరుగుతున్నారు. లోపడకుండా తిరిగే ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రజలు లోకంలో ఉన్నారు. అందుకనే ఇది కడవరి కడి అని, ఇది అంత్య దినాలని మనం ఇందుచేత మనం తెలుసుకోగలుగుతాం. అవిధేయత చావుకుడికి అవిధేయత చూపిస్తారు. చావుకుడి మాట వినరు, దేవుని మాట వినరు, తల్లిదండ్రుల మాట లోపడరు. ఏదైనా ఒక మాట చెప్తే లోబడిపోవాలి, కానీ లోబడకుండా తిరుగుతున్నారు. కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఎలాంటి వారంట? కృతజ్ఞత లేని. దేవుడు ఏదైనా మేలు చేస్తే, తోటి సహోదరులు ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞత కలిగి వారికి థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు ఏదైనా మేలు చేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మనుషులు ఏదైనా మేలు చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వారిని కృతజ్ఞత కలిగి జీవించాలి.
అపవిత్రులుగా జీవించకూడదు. పరిశుద్ధులుగా పవిత్రమైనటువంటి దేవుని పిల్లలుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో మనుషులు అలా తయారైపోతున్నారు. ఇంకా 3వ వచనంలో అనురాగ రహితుడు. అనురాగం లేదు, ఆప్యాయత లేదు. వాటిని కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేయాలన్న ఆలోచనతో ఉంటున్నారు. ఇంకా అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఒక్కొక్కటి మనం చూస్తే భయంకరంగా మనుషులు మార్చబడుతూ ఉన్నారు. భయంకరంగా మార్చబడుతున్నారు. ఈ అంత్య దినాలని దీనిని బట్టి మనకి అర్థమవుతుంది. ఇంకా ఆ 4-5 వచనాలు చూస్తే ఎలాంటి వారుగా ఉంటున్నారు? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఎలాంటి వారంట? ద్రోహులు, మూర్ఖులు, ఎవరి మాట వినరు. నాకు నేనే చాటి, నేను ఎవ్వరి మాట వినను అని చెప్తున్నటువంటి మూర్ఖత్వాన్ని నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని అంటారు. మూర్ఖత్వం, మూర్ఖులుగా ఉంటున్నారు. దేవుని కంటే గర్వాంధులుగా ఉండి దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే ఇదో ఒక సుఖాన్ని, అనుభవము ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది దూరం అయింది. అర్థమైందా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది దూరం అగునుగాక. ఖచ్చితంగా దూరం అవుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా అలా ప్రేమించకూడదు. సుఖ అనుభవాన్ని ప్రేమిస్తున్నారు ఈ రోజున. సుఖ అనుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సుఖపడిపోతున్నారు. ఇక సుఖపడొద్దని దేవుడు అంటలేదు, కానీ సుఖపడాలి. కానీ సుఖాన్ని ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించకూడదు. ఆహా, నా భాగ్యం ఎంత గొప్పది అని చెప్పి దేవుడు నన్ను రక్షించాడు, నాకు భాగ్యం ఇచ్చాడు, నా భాగ్యం ఎంత గొప్పదని ఈ భాగ్యాన్ని బట్టి మురిసిపోయి, సుఖాన్ని బట్టి మురిసిపోయి సంతోషించి సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని తక్కువగా ప్రేమిస్తూ దేవుని పక్కన పెట్టి ఈ సుఖమే సుఖమే సుఖం 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 అని చెప్పి నా భాగ్యం ఎంత గొప్పదని తిరుగుతున్నారు. ఇది అంత్య దినాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 5వ వచనం చదువుకుని ముగించుకుంది. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై యుందురు, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడితో నేను ముగిస్తాను. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడువై మనం ఉండాలి. విరోధంగా ఇట్టి వారికి మనం దూరంగా బ్రతకాలి. ఇలాంటి వారికి దూరంగా బ్రతకాలి. పైకి భక్తి గల వారి వల్ల నటిస్తున్నారు చాలా మంది, కానీ భక్తిలో దాగిన శక్తిని మాత్రం ఆశ్రయించలేకపోతున్నారు. భక్తి పరులుగా చలామణి అవుతున్నారు, కానీ భక్తి లేదు. భక్తిలో దాని శక్తిని ఆశ్రయించట్ల. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించట్ల, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆశ్రయించలేకపోతుంది. ఇలాంటి వారికి నీవు విముఖుడివై దూరంగా ఉండమని దేవుని వాక్యము చదివిస్తుంది. ఇది అంత్య దినాలు, ఇవి కడవల దినాలు, అంత్య దినాలని దీని చేత మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. కనుక దేవుని పిల్లలంగా మనము దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో ఉంటూ ఏమాత్రం ఈ లోక సంబంధమైనటువంటి వాటికి చోటివ్వక మనము ఒకటి పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారాగా మనం అన్ని తెలుసుకుంటూ మనము అతి పరిశుద్ధమైనటువంటి వాటి మీద మనం కట్టబడుతూ దేవుని ఆత్మ ద్వారాగా నడిపించబడుతూ మరి
విశ్వాసముతోనూ అలాగే దేవుని కనికరం కొరకు కనిపెట్టుకుంటూ దేవుని ప్రేమ కొరకు కాల్చుకొని నిలిచి ఉండాలని, అలాగే భక్తిని ఆశ్రయించి భక్తిలో దాగిన శక్తిని ఆశ్రయించి మనం నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో మరి అనేక రకాలైనటువంటి మనుషులు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం విరోధంగా అంటే వాళ్ళకి మనం దూరంగా ఉండి భక్తిలో దాగిన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనము అనుభవిస్తూ ఆశ్రయిస్తూ నడిపించబడతాం. దేవుడి మాటలు మన వెనుకలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు దేవుని బిడ్డ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నీ మాటలు నా హృదయంలో ఉంచండి. తలపోసుకొని నీ సన్నిధిలో ఆయన ఈ అంత్య దినాలని అపాయకరమైన కాలములు వచ్చాయని మనుషులు తమ ఇష్టం వచ్చినట్లుగా స్వార్థంతో వెనుకమలాడుతూ ఇంకా రకరకాల ఆలోచనలు రకరకాల కుట్రలో పడిపోతున్నారని అయ్యా నువ్వు చెప్తూ వచ్చావు ప్రభా. ఇదిగో మీరు పరిశుద్ధాత్మ పరిశుద్ధిని వారిని అభిషేకం పొందిన వారు కనుక మీరు ప్రతిదీ గ్రహించండి, మీరు ప్రతిదీ తెలుసుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో ఇవి అంత్య దినాలు కనుక ఇదిగో మీరు అతి పరిశుద్ధమైన విశ్వాసముతో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయండి. ఇదిగో దేవుని కనికరం కొరకు కనిపెట్టుకోండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లుగా కాల్చుకొని ఉండండి. అలాగే ఇదిగో భక్తిలో దాగి మరి ఇలాంటి వారికి విముఖుడిపై నువ్వు దూరంగా ఉండు. వాళ్ళతో కలవగాకు, వాళ్ళతో నువ్వు సంబంధాలు పెట్టుకోగాకు. వారిని నువ్వు దూరంగా ఉంచి వారికి నువ్వు దూరంగా ఉండి మరి ఇదిగో భక్తిలో దాగిన శక్తిని ఆశ్రయించు. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆశ్రయించి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడు అని దేవుడు తన మాటల్ని మన కొరకు తెలియపరిచాడు. కనుక ఇవి గడియ, ఇవి అంత్య దినాలు. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములలో ప్రభు నీతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో నీతో మాట్లాడినటువంటి దేవుడు తన మాటల్ని తెలియపరిచాడు. ఈ మాటలు నీ హృదయంలో తలపోసుకో, ఈ మాటలు నీ గుండెల్లో దాచుకో. నీ హృదయం అనే ఫలక మీద సువర్ణ అక్షరాలతో రాసుకొని, అయ్యా నా తండ్రి, నా ప్రభు ఈ అంత్య దినాల్లో మేము నీ బ్రతకాలి ప్రభా, నీ ఆత్మచేత మేము వివేచించబడాలి ప్రభు, తెలుసుకోవాలి నాయన. అయ్యా విశ్వాసముతో మమ్మల్ని మేము నీ పునాది మీద బండ మీద కట్టుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ చేత మేము ప్రార్థన చేయాలి. అయ్యా అయ్యా నాయన నీ కనికరం కొరకు మేము కనిపెట్టుకోవాలి. అయ్యా నాయన నీ ప్రేమలో నిలిచి ఉండేటట్లుగా కృప దయచే ప్రభు. అయ్యా ఇంటి వారికి అయ్యా మరి అంత్య దినముల్లో స్వార్థ ప్రియులకి, వెంకమలాడు వారికి, దోషకులకి, హింసలకు, అవిధేయులకి మేము దూరంగా ఉండటానికి కృప దయచే ప్రభు. భక్తిలో దాగిన శక్తిని ఆశ్రయించడానికి సహాయించి నీ పరిశుద్ధాత్మ శక్తి నా మీద కొమ్మరించు. నీ ఆత్మను కొమ్మరించయ్యా. నీ శక్తి చేత నన్ను బలపరచయ్యా. నీ శక్తి చేత నన్ను నడిపించయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపయ్యాని అదిగో పరిశుద్ధాత్మ దేవుడిని అభిషేకించాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలని ఆశపడు దేవుని బిడ్డలారా. ఆయన నీలోనికి వచ్చి నేను బలపరుస్తాడు. ఓ రీఖమా శందరమా, పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ చేతను నింపబడుతున్నావు. ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. తూబా శిఖారమా, నువ్వు అగ్నితో నింపబడుతున్నావు. భాషలు మాట్లాడుతున్నావు. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. దేవుని ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఆయన ఆత్మచేత నిన్ను నింపుతా ఉన్నాడు. గ్లోరీ పవర్ ఆఫ్ జీసస్, Holy Jesus, Holy Spirit, we come on. Holy Spirit, release our Gaga. Holy Jesus, we come on. Shandara, Tubala, Karama Shandara. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్ముడా, నీ బలము చేత నీ బిడ్డ నడిపించబడినట్లుగా కృప దయచు.
ఇంతవరకు తండ్రి నువ్వు నీ ప్రజలతో పిల్లలతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ బలమైన కార్యం చేసినందుకు వందనాలు. నీ సన్నిధిలో అందరినీ ప్రవేశపెట్టావు. లైవ్ చేయడానికి కృప చూపిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ పిల్లలను బలపరచు, కృప చేత నింపి నడిపించయ్యా. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి ప్రభువా. ఇంతవరకు తోడుగా నడిపించావు. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో విడిపించండి, స్వస్థపరచండి, బాగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి, ఆరోగ్యములు కలుగు చేసి నీ సాక్షులుగా నిలబెట్టుకొని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయన. ఇదిగో అయ్యా, ఈ లోకపు నటన గతించిపోయే రోజులు రాబోతున్న అంత్య దినాల్లో మేము ఉన్నాం తండ్రి. మనుషుని యొక్క మాయోపాయ పరిస్థితుల్లో పడిపోకుండా అటువంటి వారికి మేము దూరంగా ఉండి అయ్యా భక్తుల తగిన శక్తిని ఆశ్రయించి నడిపించబడే కృప 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 మాకు అనుగ్రహించి, నీ ప్రజలకు అనుగ్రహించి, క్రొత్త నిబంధన సంఘమైన ప్రజలకు అనుగ్రహించి, నీ ప్రజలతో నువ్వు మాట్లాడు. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేసి మా ఇప్పుడు బిడ్డల లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచు. సమస్త మహిమ ఘనత ప్రభావాలన్నీ నీకే చెల్లిస్తూ ఇంతవరకు నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాల సకల పరిశుద్ధులకు కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుని కృప సదా తోడైంది నిత్యము నడిపించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా ఎవరైనా మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి అనేకమైన ఆధ్యాత్మికమైన సందేశాలు మీకు అందించబడుతున్నాయి. మనం ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రభు రాకడ సిద్ధపడాలని మా ప్రగాఢ విశ్వాసం. కనుక మా ఛానల్ పేరు సృష్టికర్త మినిస్ట్రీస్ HYD అనే పేరుతో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండగలుగుతారు. అనేకులకి పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మా ఫేస్బుక్ ఛానల్ మరి కూడా మీరు లాగిన్ చేయండి. మరి లింక్ మీకు ఇవ్వబడుతుంది. మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మా స్క్రీన్ మీద ఫోన్ నంబర్ ఉన్నది. కనుక మీరు తప్పకుండా మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు పెట్టండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మరి ఎవరైనా మీ ధారాళమైన కానుకలు మరి పంపించాలనుకుంటే మరి స్క్రీన్ మీద కనపడే మరి ఆ నంబర్కి మీరు గూగుల్ పే, ఫోన్ పే ఉంటుంది, మీరు చేయవచ్చు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. గూగుల్ పే నంబరు మరి స్క్రీన్ మీద మీకు ఉన్నది. ఫేస్బుక్ ఛానల్ పేరు జైపాల్ కే అని కొడితే మరి లింక్ ఓపెన్ అవుతుంది. అనేకమైనటువంటి వీడియోస్ మీకు అందుబాటులో దొరుకుతాయి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలనే మా విశ్వాసం. కనుక మరి ఆధ్యాత్మికంగా ఎదుగుదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు.